గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాక్. సో మనమైతే ఇవాళ లైలా మూవీ చూసేసి గుంటూరుకి అయితే వస్తున్నాం. ఎందుకు అంటే ఇక్కడ ఫినాక్స్ మాల్ నేను ఎప్పుడు చూడలేదు, ప్లస్ ఏదైనా చిన్న వ్లాగ్ అయితే చేసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చాను. సో మనమైతే ఇప్పుడు ఫినాక్స్ మాల్లో మీరు ఆల్రెడీ తెలిసిపోయిద్దిలే తమిళ చూసినాక. సో మనమైతే ఫినాక్స్ మాల్లో ఉన్నాం. లోపలికి వచ్చేయండి, ఎలా ఉంది ఏంటి చూసేద్దాం. ఇదైతే 3 floors ఉంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా కాబట్టి మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఇంకా మనకి గుంటూరు అంటే తెలియని వాళ్ళు, ఈ మాల్ గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారంట. సో వాళ్ళకి కూడా తెలుస్తుంది అనమాట. సో గాయస్, నేనైతే ఆల్రెడీ విజయవాడ నుంచి గుంటూరుకి వచ్చాను, మీకు తెలుసు కదా. వచ్చినప్పుడు అయితే అంత దోలు తీరిపోయింది తెలుసు. అసలు ఎండాకాలం స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా వ్లాగ్స్ చేయాలంటేనే భయం వేస్తుంది. సో వ్లాగ్స్ కాకుండా ఏమన్నా లైక్ కొత్తగా ఏమన్నా చేద్దాం మన ఛానల్లో. కొంచెం వ్లాగ్స్కి టైం గ్యాప్ ఇచ్చి మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. వ్లాగ్స్ బదులు ఇంకేమైనా కొత్తగా ఆలోచించి పెడతాను ఈలోపు. ఎందుకంటే ఎండాకాలం అసలు మామూలుగా లేదు, ఎండ పిచ్చి వచ్చేసింది. ఇప్పుడైతే నేను ఫినాక్స్ మాల్లో ఉన్నాను, మీకు తెలుసు కదా. ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేస్తాను, మీరు చూసే ఉంటారు ఇంట్రో ఇవన్నీ. సో పైకి వచ్చాను, ఫుల్ ఆకలి వస్తుంది, మొత్తం బుర్ర తిరిగే అన్నట్టుంది. ఇంకా సరే వచ్చాను కదా అని చెప్పి బిర్యానీస్లో షాహీ చికెన్ బిర్యానీ అంట. నేను మటన్ షాహీ తిన్నాను కానీ చికెన్ షాహీ తినలేదు ఎప్పుడు. సో ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి చేశాను. వాటర్ బాటిల్కిను దానికి కలిపి జిఎస్టీ ఇవన్నీ కలిపి 402 దబ్బేశారు. డబ్బులన్నీ ఇటుగా అయిపోతున్నాయి వ్లాగ్స్కి వీటికి. ఇంకా బయటకు వస్తే ఇంకా ఎక్కడ ఎవరి దగ్గర తినలేము కదా, బయట తినాలి. సో అలా ఇంకా అది పరిస్థితి. కొంచెం కొంచెం అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తే నాకు యూట్యూబ్ నుంచి మనీ జనరేట్ అవుతాయి. అప్పుడు నేను కూడా కొత్త కంటెంట్ కొత్తగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మీరందరూ పెద్ద దొంగలు అనమాట. ఎవరైతే నా ఛానల్ స్టాక్ చేస్తున్నారో వాళ్ళకి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరో వాళ్ళకి ఈరోజు రాత్రి నిద్ర పట్టుకోడు, మోషన్స్ అయిపోదు. ఊరికేందనిలే, చేయకపోతే చూడండి, ఏం కాదు. సో బిర్యానీ కోసం అయితే వెయిటింగ్. మన నెంబర్ 32, ఇంకా 29లో ఉన్నది. ఎప్పుడు వస్తుందో ఏంటో చూడాలి. సారీ గైస్. సో మన ఆర్డర్ అయితే వచ్చింది, వెళ్ళిపోతున్నాం తెచ్చుకోవడానికి. సో దిస్ ఈజ్ మై చికెన్ షాహీ బిర్యానీ. ఇది టేస్ట్ చేసి మీకు రివ్యూ ఇస్తాను. ఈ ఫుడ్ మీరు ట్రై చేయొచ్చా లేదో కూడా చెప్తాను. ఎప్పుడు సుబానీ హోటల్ గుంటూరులో ఇవే కాకుండా ఇది కూడా ఏమైనా ట్రై చేద్దామని చెప్పి చేస్తున్నా. ఎలా ఉందో చూడాలి. స్వీట్గా ఉంటుంది కదా షాహీ బిర్యానీ, కాకపోతే మనం ఎక్కువ స్పైసీగా అట్లా ఏం తినద్దు, లైట్గా తినాలి అనుకున్నప్పుడు షాహీ బిర్యానీ ఈజ్ ద బెస్ట్. మీకు తెలుసా, తినద్దు, ఆకలి వేస్తుంది చాలా. సరేనా, ఇదేంటిది గోంగూర. సో తినేస్తున్నాం మనమైతే. ఫస్ట్ ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్పేస్తాను మీకు. చికెన్ అయినా వెజ్ అయినా ఏదైనా సరే అన్నం దండం పెట్టుకొని తినాలి. ఏంటిది, బాగా స్పైసీ తినే వాళ్ళకైతే ఇది అసలు నచ్చదు, ఎందుకంటే స్వీట్గా ఉంది. కొంచెం బాగా హెవీగా స్పైస్ తింటారు కదా, వాళ్ళకైతే అసలు నచ్చదు. ట్రై చేయమాకండి, వేస్ట్. సో మనమైతే ఇప్పుడు 4th floorలో ఉన్నాము. ఇక్కడ మనకి ఫన్ జోన్ ఉంది, అంటే యాక్చువల్గా ఫన్ జోన్ ఉంది, స్క్వేరీ హౌస్ ఉంది, మైత్రి మూవీస్ ఉన్నాయి. ఫస్ట్ ఫన్ జోన్ చూద్దాము. మనమైతే ఇప్పుడు యాక్చువల్గా ఫన్ జోన్లో ఉన్నాం. ఫన్ జోన్లో మనకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, లైక్ మిషన్ యాక్టివిటీస్. అంటే వీటిలో కాయిన్స్ వేసి మనం వీటిని బాల్స్ తీయడము, లేకపోతే లేదంటే మన టెన్నిస్ పడేయడం, ఇట్లాంటి గేమ్స్ చాలానే ఉన్నాయి. అంటే క్రికెట్ టర్ఫ్ ఉంది, టేబుల్ టెన్నిస్ లాంటిది ఒకటి స్లైడ్స్ ఉండేది కదా, అదైతే ఉంది. మళ్ళీ బౌలింగ్ కూడా ఉంది. ఇక్కడ బౌలింగ్ అయితే మంచి క్రేజ్ అనుకుంటా, చాలా మంది ఆడుతున్నారు బౌలింగ్ ఇక్కడ. యాక్చువల్గా నేను ఇక్కడ వాయిస్ ఇచ్చాను కానీ మహేష్ బాబు సాంగ్స్ ప్లే చేస్తున్నారు, అవన్నీ పెడితే మనకి కాపీరైట్ పడుతుంది కాబట్టి తీసాం, వాయిస్ ఓవర్ ఇస్తున్నాం. సో స్క్వేర్ హౌస్ అయితే ఉంది. నాకైతే ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నాకు భయం. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మామూలుగా ఎక్కడికి వెళ్ళినా మనకి కామన్గా చూసేది ఐనాక్స్, పీవీఆర్, లేదంటే ఇట్లా కదా. నేనైతే ఇక్కడ ఫస్ట్ టైం మైత్రి మూవీస్ చూస్తున్నాను. విజయవాడలో ఎక్కడ లేదు ఇది, నేను ఇక్కడే చూస్తున్నాను ఫస్ట్ టైము. చాలా బాగుంది అంబియన్స్ బయట నుంచి అయితే. లోపల థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అంటే చూడాలి ఎప్పుడైనా.
ఇప్పుడు మనం బ్లాగ్ చేయడానికి వచ్చాం కాబట్టి అంత టైం లేదు మూవీకి వెళ్ళాలని. ఏదైనా మంచి మూవీస్ రిలీజ్ ఉన్నప్పుడు ప్లాన్ చేసుకొని ఇక్కడికి పోతే ఒకసారి వస్తాను థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఇవి ప్రజెంట్ రన్ అవుతున్న మూవీస్. సో మైత్రి మూవీస్ మనం పైన అయితే మనకి ఎల్లో లేదు కదా, ఇక్కడైతే ప్రజెంట్ ఇక్కడ వరకు అయితే మనం బయట వరకు చూడొచ్చు. నాకు చాలా నచ్చింది ఇది. లైక్ ఐనాక్స్ పీవీఆర్ కన్నా కూడా కొంచెం అంబియన్స్ అదైతే బాగుంది. నేను ఎప్పుడు వెళ్ళలేదు లోపల. థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటే స్క్రీన్ ఎండించెస్ ఇవన్నీ కూడా చూస్తే కానీ మనం చెప్పలేము. బాగా టెంప్టింగ్గా ఉంది ఇది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా రావాలి. అయితే మనం ఇప్పుడు ఫుడ్ తిన్నాం కదా ఆ ప్లేస్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఫుడ్ కోర్ట్ అంబియన్స్ అంతా కూడా క్లాసీగా ఉంది. బట్ వీకెండ్స్ అప్పుడు ఇంత క్లాసీగా ఉంటే కష్టం, ఎందుకంటే ఇప్పుడు ఇద్దరిద్దరే వస్తారు. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ వచ్చాం, అలా వేరే ఫ్యామిలీ కూడా వస్తారు. అది ఒకటే టేబుల్ అయిపోయి అంటే డైనింగ్ లాగా సోఫా టైప్ పెట్టారు కదా, సో కూర్చోడానికి అంత కంఫర్ట్ ఉండదు. ఇప్పుడు ఇద్దరు వచ్చిన వాళ్ళు అదే దాని మీద కూర్చోవాలి, 4 వచ్చిన వాళ్ళు కూడా అదే దాని మీద కూర్చోవాలి. అదే ఎవరి టేబుల్స్ వాళ్ళకు ఉంటే కనుక కొంచెం బాగుంటుంది కదా. ఏమోలేండి, ఎవరి ఆలోచనలు వాళ్ళే కదా, వాళ్ళే ఆలోచనతో పెట్టారు. సో నాకైతే అది ఒకటి అనిపించింది. కానీ అంబియన్స్ అదంతా కూడా నీట్గా బాగుంది, క్లీన్గా. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం అంతా షాపింగ్ మాల్స్ అనమాట. లైక్ ట్రెండ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా. అటు సైడ్ మనకి అవంత్రా ఇవి కూడా ఉన్నాయి, గోకలస్ సంథింగ్ ఇలా మనకి నార్మల్గా ఎక్కడ మాల్స్లో ఉండే షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడైతే చిన్న స్టాల్ ఉంటే ఒక బ్రాస్లెట్ నచ్చింది, సో అదైతే తీసుకున్నా. చాలా క్యూట్ ఉంది. ప్రైజెస్ కూడా ఫెయిరే ఉన్నాయి. నేను బయట ఎంత పడితే ఇక్కడ కూడా అంతే ప్రైస్ చెప్పారు, సో అందుకనే తీసుకున్నాను. కూడా మనకి ఆల్మోస్ట్ అంతా షాపింగే. స్టాప్ గ్యాప్. అటు సైడ్ వచ్చేసి మనకి పిజ్జా హట్ అండ్ బిగ్ గైస్ ఉండేది కదా చికెన్, అదైతే ఉంది. సో ఇక్కడ కిడ్స్కి ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, కార్స్ అవి కూడా ఉంది. టాటూస్ అండ్ మెహందీ కూడా ఉంది అటు సైడ్ కార్నర్లో. సో ఇదనమాట ఫినాక్స్ మాల్. దీనికి యాక్చువల్గా ఇవాళ మనకి బయట చిన్న ఈవెంట్ లాంటిది జరుగుతుంది. సో ఆ ఈవెంట్ కూడా ఏంటి అసలు ఏంటి చూద్దాం, వచ్చేయండి. యాక్చువల్గా ఇవి 3 డేసే అని చెప్పారు. ఇవి ఎప్పుడో తీసాను నేను 5th 14th ఆ టైంలో, కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సారీ ఏమనుకోకండి. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోయి అక్కడ లేవన్నారు అనకండి, ఎందుకంటే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ స్టాల్స్లో ఎంటర్ అవ్వడం వెంటనే ఇక్కడ నాకు యానిమీస్ బుక్, కామిక్ బుక్స్ అవన్నీ కనిపించినాయి. బుక్ స్టాల్ అనమాట ఇది. ఇక్కడ డాగ్ స్టాల్స్ ఉన్నాయి. లైక్ బౌల్ ఉంటాయి కదా, మన బౌలు. ఎంతమంది ఉన్నారు డాగ్స్ లవర్స్ కామెంట్ చేసేయండి. దీనికి సంబంధించిన A to Z లైక్ దాని నెక్ బ్యాండ్ నుంచి ఫుడ్ వరకు, క్లీనింగ్ ప్రాసెస్ అన్నీ ఉన్నాయి. మంచి మంచి బ్రీడ్స్ ఉన్న డాగ్స్ కూడా ఉన్నాయి. మనకు కొనుక్కోవాలనిపించింది కానీ మస్తు రేట్ చెప్పారు. ఇది ఒరిజినల్ బ్రీడ్స్ అంట. అబ్బా అనిపించేసింది. మనకి ఉమెన్స్ ఇవి వీళ్ళ ఓన్ కస్టమైజ్డ్ అనమాట. ఇవి బొటిక్స్ నుంచి వస్తున్నాయి. ఈ స్టాల్స్ కూడా మనకి 3 days అయితే అవైలబుల్గా ఉంటాయి. వాళ్ళదే షాప్ ఆ మేడంది. ఓకే, వీళ్ళవి ఇంకా ఏం సర్దలేదు, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. సో వీళ్ళు ఓన్ కస్టమైజ్డ్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇది పాస్ చేసుకొని నెంబర్ కూడా తీసుకోవచ్చు మీరు కావాలంటే. సో ఇవన్నీ కూడా హ్యాండ్ పిక్డ్ అనమాట. అంటే కొంచెం రేర్ పీసెస్ అవన్నీ దొరుకుతాయి అనమాట. సో అలాంటివే కదా ఎగ్జిబిట్ చేస్తారు. సో అలాంటివి అయితే ఇక్కడ దొరుకుతున్నాయి దాని పక్కన స్టాల్లోనే. ఇటు సైడ్ నార్మల్ జుమ్కీస్ అవి ఉన్నాయి, ఇక్కడ కూడా సేమ్. ఇవన్నీ కూడా హ్యాండ్ వేర్. ఇప్పుడు అందరూ కూడా పెట్టుకుంటున్నారు కదా, ఇప్పుడు అందరూ క్రిస్టల్ టైప్ ఇలాంటివి పెడుతున్నారు కదా, ఇవన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి మీకు. గుంటూరు వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే వచ్చేయండి, 3 days వరకే ఉంటాయి ఇవి స్టాల్స్. అన్నీ కూడా హ్యాండ్ మేడ్వి ఇయర్ రింగ్స్. ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ అనమాట. చాలా యాంటిక్గా ఉన్నాయి. మీకు ఫోన్లో చూసిన దానికన్నా బయట చూస్తే తెలుస్తుంది. చాలా అంటే చాలా క్వాలిటీగా, చాలా అంటే ఎలా అంటే మ్యాట్ ఫినిషింగ్తో వచ్చినాయి. ఇవన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. నేను ఇలాంటి ఐటమ్స్ చూడలేదు. మామూలుగా మనం రోజ్ గోల్డ్ ఇలాంటివి చూస్తాం కదా, బ్రాస్లెట్స్ అవి కూడా చాలా అంటే ఇంకా మనం గోల్డ్ వేసుకుంటున్నామో పిచ్చి వేసుకుంటున్నామో అర్థం కాదు, అంత క్యూట్గా అంత మ్యాట్ ఫినిషింగ్తో అయితే ఉన్నాయి. బాగున్నాయి ఐటమ్ అయితే, అంటే కలెక్షన్ బాగుంది. సో మనమైతే ఇప్పుడు పెయింటింగ్ స్టాల్ దగ్గర ఉన్నాము. వీళ్ళదే అనమాట. హాయ్ గైస్. హాయ్. సో ఇక్కడ మేము లైవ్ వర్క్ షాప్ అండ్ ఇన్స్టెంట్ రెజిన్ కీచైన్స్ విత్ నేమ్ అండ్ డాల్గోనా క్యాండీ గేమ్ కూడా మేము పెడుతున్నాం అనమాట. సో పిల్లలకి అయితే చాలా ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ ఉంటుంది, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా. అండ్ ఈ క్యాన్వాస్ మీద మీరు లైవ్ పెయింటింగ్ చేయొచ్చు అకార్డింగ్ టు యువర్ థీమ్, అలా మీరు చేయొచ్చు. మేము మా కస్టమైజేషన్తో చేసుకోవచ్చు. కస్టమైజేషన్ మీరు రిఫరెన్స్ తెచ్చిచ్చినా వేస్తాము, ఆర్ ఎల్స్ మేము చేసుకోవాలని చేస్తాము. ఓకే. ఎంత నుంచి స్టార్టింగ్ ఉంటుంది ప్రైజెస్ అట్లా? క్యాన్వాస్ వచ్చేటప్పటికి 200 స్టార్టింగ్ అనమాట. గేమ్ 100 రూపీస్
అండ్ కీ చైన్ ఫ్రమ్ 100 to 300 ఇది ranges. స్క్విడ్ గేమ్ లాగా Yeah, కదా? Squid స్క్విడ్ Game. గేమ్, ఓకే. Yeah. ఇది అంటే ఆడుకునే వాళ్ళకి. Huh. సో ఇది వాళ్ళ వ్లాగ్ మనది ఫినాక్స్ మాల్. మొత్తం బ్లాగ్ మొత్తం మాల్లోనే చేస్తాను. యాక్చువల్గా వేరే ప్లేసెస్ కూడా వెళ్ళాలనిపిస్తుంది కానీ ఎండ చూస్తే భయం వేస్తుంది. సో నేనైతే చెప్తున్నాను కదా మీకు, మనమైతే కొన్ని రోజులు ఈ సమ్మర్ దాటే వరకు బ్లాగ్స్ అయితే ఆపుదాం. అది కాక కొంచెం బయటికి తిరిగి అంత ఇది చేయడానికి కూడా మనకి చాలా ఖర్చు అవుతుంది. నేనైతే ఇప్పటివరకు చాలా అయితే ఖర్చు పెట్టాము. సో వర్కౌట్ అయితే అవ్వట్లేదు. అందుకనే ఏదైనా వ్లాగ్స్ కాకుండా ఏదైనా డిఫరెంట్గా మారుద్దాం అయితే చూస్తున్నాను. సో మీరు సజెస్ట్ చేయండి, లైక్ ఏమన్నా అంటే టాపిక్స్ ఓరియంటెడ్ చేయమంటారా, లేకపోతే స్టోరీస్ చెప్పమంటారా, లేదంటే ట్రోల్స్ చేయమంటారా, రోస్టింగ్ వీడియోస్ అట్లా ఏమైనా చేయమంటారా, లేకపోతే ఏంటి నాకు సజెస్ట్ చేయండి మీరు. నేను అదైతే చేస్తాను. అంటే మనం ఎట్లా పెట్టుకుందాం అంటే సైకిల్ పెట్టుకుందాం. ఒక 3 months వ్లాగ్స్, ఒక 3 months ఇట్లా అలా చేస్తే మనకి బెస్ట్ కదా. ఎందుకంటే ఎవ్రీ టైం మనం వ్లాగ్స్ అంటే మనం కూడా ఎఫర్ట్ చేయగలగాలి. సో అందుకనే నా చిన్ని క్యూట్ ఫ్యామిలీ, నా చిన్ని సబ్స్క్రైబర్ ఫ్యామిలీ నన్ను అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. సో మీరైతే నాకు సజెస్ట్ చేయండి, దాన్ని బట్టి నేనైతే ప్లాన్ చేసుకుంటాను. నేనైతే చూస్తున్నాను ఇంట్లో చిన్న స్టూడియో లాంటిది ఏమైనా చేద్దామని. సో అవన్నీ నేను సెట్ చేసుకుంటాను. సో రోస్టింగ్ ఇట్లాంటి ఏమన్నా ఇంట్లోనే కూర్చొని మీకోసం ఎంటర్టైన్ చేసేవి ఏమైనా ఉంటే చెప్పండి, ఖచ్చితంగా అయితే మనం ట్రై చేస్తాం. యాక్చువల్గా నేను 3 days అని చెప్పాను కదా, బయట మార్కెట్ లాంటి చిన్నది పెట్టారు స్టాల్స్ అవి. ఇవాళ February 14th నేను లైలా మూవీ చూసేసి ఇటు వస్తున్నాను. సో ఈలోపు అప్లోడ్ చేయగలిగితే కనుక చేస్తాను, లేదంటే తర్వాత చూస్తే కనుక ఐఎమ్ సారీ. ఎందుకంటే మనకి స్టాక్ కూడా ఉంది వీడియోస్, అవి కూడా అప్లోడ్ చేయాలి, చాలా రోజుల నుంచి ఉండిపోతున్నాయి. లేదు అనుకుంటే నేను ఖచ్చితంగా నా ఫ్రెండ్ని రిక్వెస్ట్ చేసి ఫస్ట్ ఇది పెట్టమని అయితే అడుగుతాను. తను ఓకే అంటే ఓకే, లేదు అంటే కష్టం, ఇంక మనం ఏం చేయలేం. అదే అనమాట. సో అది ఇవాళ నా బ్లాగ్. నచ్చకపోయినా లైక్ చేయొచ్చు కదా, ఎంత కష్టపడుతుంది అందుకైనా. ఏమో నీ చిన్న లైక్, నేనైతే హ్యాపీ అయిపోతాను మీ లైక్ వల్ల. సో లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.